బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలోని వెన్నెల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ కు నిరసన సెగ తగిలింది. పెన్షన్ల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యేలు గ్రామస్తులు గిరిజనులు థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిలదీశారు. గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యేకు వారికి మధ్య కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి ఉధృతంగా మారి పోలీసులు గిరిజనులకు మధ్య తోపులాట సైతం జరిగింది. ఎంత భూములైతే నాకు తెలిసి మనకి గవర్నమెంట్ భూములు ఇచ్చారు. గిరిజనులు అనేటటువంటి వాళ్ళు అక్కడ అనేక ప్రాంతాలు అనేక గ్రామాలు కూడా ఉన్నాయి. ఏ గ్రామము అని వాళ్ళు చెప్తున్నారు. దీంతో థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు ఎమ్మెల్యే రవికుమార్. వైసీపీ ఇతర సంఘాల నాయకుల మాటలు నమ్మవద్దని గ్రామస్తులను కోరారు. ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ప్లాంట్ ను నిర్మిస్తామని గ్రామస్తులకు నచ్చజెప్పారు ఎమ్మెల్యే. వాళ్ళు నాకు చెప్పారా, నేను వాళ్ళకి చెప్పాను? అడగండి, చెప్పండి. మనం గిరిజన సంఘాలుగా ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు పవర్ ప్లాంట్ 120 మనకి చాలా మంది గిరిజన సంఘాల నాయకులు. ఆయన గిరిజనుడు, ఆయన ఒక ఉపాధ్యాయుడు. నేను ఇందా చెప్పాను అయితే ఏంటనుకోనంటే మన వాళ్ళంటే మన మంచి కోరేవారని మీరు అనుకుంటారు. అయితే శ్రీకాకుళం జిల్లాలోని వెన్నెల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ కు నిరసన సెగ తగిలింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, చెప్పండి, అసలు ప్రెసెంట్ అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు? ఇక కూన రవికుమార్ ఆయన ఏమన్నారు? అప్డేట్స్ ఏంటి? సర్పంచ్ మనం చూసుకున్నట్టయితే ఆమదాలవలస నియోజకవర్గం, సరబుజ్జిలి, బోర్జ మండలాలకు సంబంధించి ఈ రెండు మండలాల మధ్యలో ఒక థర్మల్ పవర్ ప్లాంట్ అనేది తీసుకురావాలి అని చెప్పి మొదటి నుంచి కూడా కూన రవికుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ వచ్చిన అవకాశాన్ని ఎలా అయినా వినియోగించుకోవాలి అని చెప్పేసి మొదటి నుంచి చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చినట్టయితే సుమారుగా 10,000 మందికి ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ గ్రామస్తులు, అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు, మెయిన్ గిరిజనులు అక్కడ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే దీని వలన పొల్యూషన్ పెరిగిపోతుంది, ఆ పంటలు పండే భూమి అని చెప్పేసి కూడా వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి భూమిని మేము ఇచ్చేటటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది అంటే మేము దాన్ని వ్యతిరేకిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ ఇచ్చేటటువంటి అవకాశం లేదని చెప్పేసి కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఏదో ఒక రూపంలో వాళ్ళు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కూన రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ వెన్నెల వలస గ్రామానికి వెళ్ళి అక్కడ ఈ రోజు ప్రతి నెల కూడా మొదటి రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఇలా గ్రామాలకి వెళ్తూ ఉంటారు, ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమంలో భాగంగా వెన్నెల వలస గ్రామానికి కూన రవికుమార్ వెళ్లి అక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దాన్ని అక్కడ వ్యతిరేకించారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం విషయాన్ని పక్కన పెడితే మీరు ముందు ఎక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనని మీరు వెనక్కి తీసుకుంటారా లేదా అని చెప్పేసి ఆయన్ని అక్కడ గ్రామస్తులందరూ, గిరిజనులందరూ కూడా గట్టిగా డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ దీనిపైన అందరి ఆమోదంతోనే మేము నిర్ణయం తీసుకుంటాం తప్ప మీకు మిమ్మల్ని వ్యతిరేకించి ఈ పవర్ ప్లాంట్ అయితే మాత్రం ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. రైట్, థాంక్యూ షణ్ముఖ్.